హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ కాస్మెటాలజిస్ట్ అనురాధ గారు. హాయ్ అండి. హాయ్ కీర్తి. అనురాధ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్? గుడ్, గ్రేట్. సో వీడియోస్ చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? కస్టమర్స్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇన్నాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎలా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషనే వెళ్ళింది కస్టమర్స్కి. లైక్ అంటే ఏంటి అసలు స్కిన్ ఇష్యూస్ ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మా ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలిసింది. బట్ ఇప్పుడు కస్టమర్స్ చెప్తున్నారు, దే హ్యావ్ కాల్డ్ అప్. అంటే మా రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది డైరెక్ట్ నన్ను కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కాల్ చేసి కూడా చెప్పారు, అంటే దీని వెనకాల మీరు ఇంత పెద్ద రీసెర్చ్ ఉందా, ఇంత శ్రమ పడ్డారా మేడం అనుకుంటూ చాలా మంది అడిగారు. దే హ్యావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ అప్లాజెస్ టు అస్. లైక్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అంటే ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. ఇన్నాళ్ళుగా మేము అనుకుంటుంది అంటే అసలు మేము ఎలా ట్రై చేసాము, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేము ఇంత మంచి క్వాలిటీని ఎలా ఇచ్చాము అనేది మా కస్టమర్స్కి చాలా నాళ్ళ నుంచి చెప్పాము. బట్ ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ అయింది అనమాట మాకు అందరికీ రీచ్ అవ్వడానికి. సో మీరు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, మీ కస్టమర్ మా క్లయింట్ గా మిమ్మల్ని సాటిస్ఫై చేయడం మా బాధ్యత. సో అనురాధ గారు, లైక్ మనం గత వీడియోస్ లో మాట్లాడుకున్నప్పుడు నైట్ క్రీమ్ గురించి అండ్ ఫేస్ క్రీమ్ మాయిశ్చరైజర్స్ గురించి, సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ అప్ టు ఫేస్ అండ్ నెక్. హౌ అబౌట్ ద హోల్ బాడీ? బికాస్ మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఇక్కడ వరకు రిజల్ట్ బాగుంది, ఆ మనిషికి ఆశకి అంతే ఉండదు కదా. సో హోల్ బాడీకి కూడా ఏమైనా ట్రీట్మెంట్ వస్తే బాగుండు అని క్వశ్చన్ వచ్చినప్పుడే మీరు మళ్ళీ దానికోసం ఫాలో అప్ చేయడం మొదలు పెట్టాను అని అన్నారు. సో దానికి సంబంధించి సో మేము స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు స్టార్ట్ చేసింది ఒక నైట్ క్రీమ్ నుంచి అండి. ఈ నైట్ క్రీమ్ రిజల్ట్ చూసాక లైక్ అంటే రిజల్ట్ చూసిన కస్టమర్స్ దే హ్యావ్ కమ్ అప్ విత్ మెనీ క్వశ్చన్స్ ఆస్కింగ్ అస్ లైక్ అంటే ఫేస్ తెల్లబడిందండి, ఫేస్ తెల్లబడ్డ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెయిర్ గైస్ అండి. అంటే ఆల్రెడీ మన దాంట్లో మీకు చెప్పినట్టు ఒక 10 to 20% మెంబర్స్ చాలా ఫెయిర్ ఉంటారు. వాళ్ళు మన క్రీమ్ వాడడం వల్ల స్కిన్ హెల్దీ అవుతుంది, ఆబ్వియస్లీ హెల్దీ అవుతుంది, ఫ్యూచర్ లో ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ ఐఎమ్ speaking about I want to convey the message to the wheatish skin people. మనకున్న కస్టమర్స్ లో 80% మెంబర్స్ వీటిష్ వాళ్ళు ఉంటారు. ఇండియన్ టెక్స్చర్ అది కాబట్టి వీటిష్ వాళ్ళు ఉంటారు. సో ఒకసారి క్రీమ్స్ వాడాక, మన నైట్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానివ్వండి, ఇవి వాడాక ఏమవుతుందంటే స్కిన్ అంతా మంచి ఒక వీటిష్గా ఉన్న వాళ్ళు కొంచెం ఫెయిర్ అవుతారు, ఫెయిర్గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం హెల్దీ అవుతారు. సో ఈ చేంజెస్ అవుతున్నప్పుడు ఏమైపోతుందంటే స్కిన్ అనేది కొంచెం డార్క్గా అనిపిస్తుంది. అంటే లిప్స్ అనేవి మెయిన్లీ లిప్స్ అనేవి కొంచెం డార్క్గా అనిపిస్తాయి. ఫేస్ మనం క్రీమ్ లిప్స్కి పెట్టాము, ఓన్లీ ఫర్ ఫేస్ అండ్ నెక్ వరకు పెడతాం. సో ఫేస్ అండ్ నెక్ వరకు దే కెన్ సీ లైక్ 2 to 3 షేడ్స్ బెటర్ అవుతున్నారు. బట్ వాట్ అబౌట్ లిప్స్ కలర్ అలాగే ఉండిపోతుంది అండ్ బాడీ కలర్ అలాగే ఉండిపోతుంది. సో వీ హ్యావ్ గాట్ మెనీ కస్టమర్స్ సేయింగ్ లైక్ మీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఇది బాగుంది మేడం, బట్ పింపుల్స్ నల్లగా లైక్ లిప్స్ నల్లగా ఉన్నాయి, ఏం చేయమంటారు? లేదంటే బాడీ హ్యాండ్స్ నల్లగా ఉన్నాయి, ఎవరైనా చూస్తే మన ట్రీట్మెంట్ తీసుకున్నావా ఫేస్కి మొహానికి, హ్యాండ్స్ నల్లగా ఉన్నాయి, ఫేస్ ఎందుకు ఇలా తెల్లగైందని క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని. వాట్ షుడ్ వీ సే? దీనికి కూడా మేము క్రీమ్ అంటే మాకు తెలియకుండా కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే అసలు డైరెక్ట్గా క్రీమ్ని ఏదైతే మన నైట్ క్రీమ్ ఉందో, దిస్ ఈస్ ఆర్ నైట్ క్రీమ్ అండి, వాట్ ఐ వాస్ సేయింగ్. ఈ నైట్ క్రీమ్ నార్మల్గా మనం ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటే ఒక 2-3 షేడ్స్ బెటర్ అవుతాము, స్కిన్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సో ఇదే ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే చాలా మంది, అంటే ఇట్ వాస్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్ వాస్ బిఫోర్ 15 years బ్యాక్. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్రీమ్ని తీసుకొని హ్యాండ్స్కి లెగ్స్కి పెట్టుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే ఆ రిజల్ట్ కావాలి మాకు అనే ఫీలింగ్లో లైక్ హ్యాండ్స్కి లెగ్స్కి పెట్టుకున్నారు. బట్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్గా అంత ఇట్స్ నాట్ సూటబుల్. అంటే మనం హ్యాండ్స్కి లెగ్స్కి అలా క్రీమ్ పూసుకొని అన్ని గంటలు కూర్చోలేము, ఎందుకంటే క్రీమ్ పనిచేయాలి అంటే మినిమం 6-7 hours టైం ఇవ్వాలి దానికి. సో అంత hours మనం అలా పెట్టేసుకొని అలా కూర్చోలేము, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇటువంటి క్వశ్చన్స్ మాకు వచ్చినప్పుడు లైక్ వీ హ్యావ్ గాన్ అగైన్ ఇన్ టు రీసెర్చ్. అసలు ఏం చేయొచ్చు, మనం ఫేస్కి ఇక్కడ ఇస్తున్నాము రిజల్ట్, దే ఆర్ సాటిస్ఫైడ్, బట్ అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లిప్స్ అండ్ బాడీ. సో ఇక్కడ ఏంటి అనేది మళ్ళీ మేము ఒక 1-2 years చాలా బ్యాక్ అండ్ చాలా వర్క్ జరిగింది వెనకాల. సో అక్కడ మాది స్టార్ట్ అయింది సోప్స్ అండి, అది కోజిక్ సోప్స్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ది సోప్. ఇది ఏంటంటే 3 piece కిట్ లాగా ఉంటుంది. సేమ్ మన క్రీమ్ ఇంగ్రీడియంట్స్ తోటే 3 pieces ఉంటాయండి ఇందులో, సోప్ మోడల్. ఈ పీసెస్ ఈ సోప్స్ వల్ల ఏంటి అంటే మనము నార్మల్ స్నానం చేసినట్టే ఉంటుంది, బట్ దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఆ డిఫరెన్స్ తెస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనము నైట్ క్రీమ్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇంగ్రీడియంట్స్ని మ్యాచ్ చేస్తూ
బాడీ లైక్ అంటే బాడీ పైన మనం క్రీమ్ పెట్టలేము, బట్ సోప్ని యూస్ చేయొచ్చు. అంటే మనకు బాగా అలవాటు పడ్డ పద్ధతి ఏంటి అంటే సోప్. సో ఈ సోప్లో అటువంటి ఇంగ్రీడియంట్స్ని మ్యాచ్ చేస్తూ అండ్ మనం సోప్ని ఎంతసేపు పెడతాము, ఒక 2 minutes పెడతాము, హార్డ్లీ రబ్ చేసేస్తాం, వాటర్ వేసేస్తాం. సో అంతలోపే 8 hours మనం వాడిన రిజల్ట్ అనేది ఒక 2 minutesలో వచ్చేయాలి. సో దానికి బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని మేము రీసెర్చ్ చేస్తే వచ్చిందే కోజిక్ యాసిడ్ అండి. సో ఈ కోజిక్ యాసిడ్ అనేది మన పర్ల్ ఫార్ములేషన్లో కోజిక్ యాసిడ్ని మేము ఇంజెక్ట్ చేసేసి దానివల్ల సోప్ మోడల్లో తీసాము. సో ఇది ఒకసారి మనం ఈ సోప్ తోని స్నానం చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం ఒక టైం తీసుకుంటుంది, మినిమం 1.5 months. బట్ మనకు ఫేస్ కి నెక్ కి ఎలా అయితే ఒక 2 shades బెటర్ అయ్యామో అలాగే బాడీ అంతా కూడా బెటర్ అవుతుంది. సో బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, గ్లోనెస్ కూడా వస్తుంది అండ్ నారిష్ కూడా అవుతుంది. ఎందుకంటే దాంట్లో అది సో మీకు రిజల్ట్ వైజ్ సేమ్ గా ఉంటుంది. నైట్ క్రీమ్ వాడితే మనకి ఫేస్ అండ్ నెక్ ఎలా రిజల్ట్ వచ్చిందో అదే ఇంగ్రీడియంట్స్ ని కొంచెం మిక్సప్ చేసి ఇన్స్టెంట్ గా మనకు ఒక 2-3 minutes మన స్కిన్ పైన ఉన్న ఆ సోప్ రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు సోప్ అంటే ఏంటి, నార్మల్ గా మనకు తెలిసింది లక్స్ ఇవి అంటే అది ఏం చేస్తుంది అంటే కొంచెం స్కిన్ హెల్తీ చేస్తుంది. బట్ ఈ సోప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇది ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా మెలనిన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఉన్న 2 నిమిషాలు మన స్కిన్ పైన ఉన్నా కూడా ఆ 2 నిమిషాల్లో చేయాల్సిన పని అంతా చేసేస్తుంది. మనకు ఒక 1.5 months వీ కెన్ సీ డ్రాస్టిక్ చేంజ్. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమైనా వస్తాయా? అస్సలు ఉండవండి. వీ కెన్ మేక్ ష్యూర్. వై? బికాస్ ఇట్స్ బీన్ టెస్టెడ్ మెనీ టైమ్స్. 1, 2, 3 సార్లు కాదు, మినిమం 10-15 సార్లు రకరకాల స్కిన్ టైప్స్ మీద టెస్ట్ అయ్యాక వచ్చిన ప్రోడక్ట్సే ARM పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్. సో మా అన్ని ప్రోడక్ట్స్ కూడా టెస్టెడ్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎనీ సెన్సిటివ్ స్కిన్ ఇస్ ఓకే అండి. ఈవెన్ నేను చెప్పాను కదా, లైక్ పౌడర్ వేసుకుంటే కూడా ఇరిటేషన్ వచ్చే స్కిన్స్ ఉంటాయి, అటువంటి స్కిన్స్ కూడా మా ప్రోడక్ట్స్ సూట్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ నాట్ అంటే నేను చెప్పడం కాదు, కస్టమర్సే చెప్తారు. అంటే నేను పౌడర్ వేసుకున్నా కూడా పడదండి, కానీ వాడాను మాకు ఇది పడింది, అసలు ఇంత సేఫ్గా ఎలా చేశారు అనే ఇవన్నీ మాకు కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్సే. సో ఈ కస్టమర్స్ వచ్చిన ఫీడ్బ్యాక్ నుండే లైక్ వీఆర్ సో కాన్ఫిడెంట్ నౌ. ఎవరైనా సరే ఎంత హార్డ్ టఫ్ స్కిన్ లైక్ మేము రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకున్నామండి అయినా నాకు ఈ పిగ్మెంటేషన్ తగ్గలేదు అంటారు, దెన్ ఆల్సో ఐ విల్ ఛాలెంజ్ దెమ్. మీరు ఒక 2 months రెగ్యులర్గా వాడండి, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో వాడి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్కిన్ ముదురైపోయి ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ 1 monthలో వచ్చేది మీకు 2 monthsలో వస్తుంది, బట్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఎన్ని రోజుల ట్రీట్మెంట్, ఎన్ని రోజుల ప్రాసెస్ ఇది? ఒక లైఫ్ లాంగ్ ట్రీట్మెంటా లేకపోతే ఒక లైఫ్ లాంగ్ రొటీన్ లాగా అలవాటు చేసుకోవాలా? ఎట్లా అంటే అంత అవసరం లేదండి. లైఫ్ లాంగ్ అనేది స్నానం అన్నది, సోప్ అన్నది, క్రీమ్ అన్నది రెగ్యులర్. బట్ ఇవన్నీ కూడా ఒక ట్రీట్మెంట్ కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు రెగ్యులర్. ఇప్పుడు ఒక వీటిష్ ఉన్న స్కిన్ ఉన్నారు, మన సోప్ సెట్ వాడారు, ఒక 2 sets or 3 sets రెగ్యులర్ గా వాడమంటాం. ఆ 2-3 sets లో వాళ్ళకి వచ్చేస్తుంది. సెట్ అంటే 3 pieces కలిపి ఒక కిట్. సో ఈ 20 kits ఒక 2-3 వాడితే వాళ్ళకి ఫేస్ తో మ్యాచ్ అయ్యే కలర్ వచ్చేస్తుంది. వచ్చేసాక వీక్లీ వన్స్ మన సోప్ వాడండి. మిగతా టైమ్స్ మీరు రెగ్యులర్ గా వాడే అన్ని సోప్స్ వాడుకోండి, మీకు రెగ్యులర్ గా ఏది అలవాటు ఉంటుంది. బట్ ఈ సోప్ ని వీక్లీ వన్స్ అన్న వాడండి. దానివల్ల ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు కంట్రోల్ అవుతుంది. సో ఆర్ ప్రోడక్ట్స్ ఈస్ మెయిన్లీ వర్కింగ్ ఆన్ మెలనిన్ ప్రొడక్షన్ అండి. మెలనిన్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం డార్క్ ఉంటారు, తక్కువ ఉంటే మంచిగా ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఫార్ములేషన్ చేసామన్నమాట. సో ఇప్పుడు వీడియోస్ చూసి టెంప్ట్ అయిపోయి మంచి గ్లామర్గా మంచి కలర్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు, 100% చేయొచ్చు. సో ఫెయిర్గా ఉన్నా కూడా హెల్దీగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ ఉన్నది స్కిన్, ఇప్పుడు మనకు ఒక 30 years అనుకుందాము, 30 yearsలో స్కిన్ హెల్దీ ఉంది, బట్ ఫ్యూచర్లో కూడా హెల్దీగా ఉండాలి అంటే దే నీడ్ టు గో విత్ దిస్. ఇది ప్యూర్గా హెల్దీనెస్ని ఇస్తుంది అండ్ ఆటోమేటిక్గా మీకు స్కిన్ని రీజెన్యువేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.